అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. ఈజిప్షియన్ గాడ్స్కి హిందూ గాడ్స్కి చాలా సారూప్యతలు ఉన్నాయి, మీకు తెలుసా? మనం ఒక్కసారి ఈజిప్షియన్ మిథాలజీని లోతుగా అబ్జర్వ్ చేస్తే ఈజిప్షియన్ గాడ్స్ అందరూ మన సనాతన దేవుళ్ళ ఆల్టర్నేటివ్ వర్షన్స్గా కనిపిస్తారు. ముందుగా ఈజిప్షియన్ గాడ్ అమన్ గురించి చర్చిద్దాం. కొన్ని ఏన్షియంట్ డిపిక్షన్స్లో ఇతను నీలం రంగులో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంతేకాదు కొన్ని చిత్రాల్లో ఆయన ఒక భారీ పాము పైన విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా కూడా చూపించారు. దీన్ని బట్టి చూస్తే క్షీరసాగరంలో శేషనాగు పైన విశ్రాంతి తీసుకుంటున్నటువంటి మన శ్రీ మహావిష్ణువు గుర్తు రావడం సహజం. కేవలం విష్ణుమూర్తి మాత్రమే కాదు, ఈజిప్షియన్ గాడ్ ఆటంను గనక మనం గమనిస్తే ఆయనతో పాటు ఒక డివైన్ స్నేక్ అండ్ బుల్ ఉన్నట్టుగా కనిపిస్తాయి. అంటే మన మహాదేవుడి దగ్గర వాసుకి నాగు నంది ఎలా ఉంటారో అలాగన్నమాట. ఇప్పుడు ఇంకో మైండ్ బ్లోయింగ్ సిమిలారిటీ చెప్పబోతున్నాను. ఈజిప్షియన్ క్రియేటర్ గాడ్ టాహ్ ఈ సమస్త విశ్వాన్ని ఆయనే సృష్టించాడని ఈజిప్షియన్ల నమ్మకం. అంటే మన బ్రహ్మదేవుడిలాగా అన్నమాట. అలాగే గాడ్ ఆఫ్ డెత్ ఒసిరిస్, ఆయన కూడా మన యమధర్మరాజులాగా కనిపిస్తాడు. అలాగే స్కై గాడ్ హోరస్ మన గరుడుని పోలి ఉంటాడని చాలా మంది చెప్తారు. ఇప్పటి వరకు ఇవన్నీ జస్ట్ కోఇన్సిడెన్సెస్ అనుకోవచ్చు మనం. బట్ వెయిట్, స్టోరీ ఇప్పుడే మొదలైంది. ఈజిప్ట్ చరిత్రలో ఒక ఏన్షియంట్ కింగ్ పేరు రామ్ ఫింటోస్. అలాగే ఈజిప్ట్లో అత్యంత ప్రసిద్ధ ఫరోస్ అంటే ప్రాచీన ఈజిప్ట్ రాజులు, వాళ్ళకి రామెసెస్ అనే బిరుదు ఉండేది. ఈజిప్ట్ ప్రజలు ఫరోలని అంటే తమ రాజులు చక్రవర్తులని కేవలం రాజులుగా కాకుండా దైవాంశ సంభూతులు లేదా దేవతల ప్రతినిధులుగా భావించేవారు. అందుకే వాళ్ళ సమాధుల కోసం భారీ పిరమిడ్లు నిర్మించబడ్డాయి. ఇక ఇప్పుడు మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రామెసెస్ అనే పదానికి సన్ గాడ్ రా నుంచి జన్మించిన వాడు అంటే సూర్యదేవుని నుంచి జన్మించిన వాడు అనే అర్థం చెప్తారు. మరి మన శ్రీరాముడు ఎవరు? సూర్యవంశీయుడు. ఇది విన్నాక కూడా ఇంకా ఈ కోయిన్సిడెన్స్ పైన డౌట్స్ వెలిబుచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకే ఈ విషయంలో మరింత లోతుకెళ్ళి పరిశీలిద్దాం. ఈజిప్షియన్ మిథాలజీలో అమన్, మట్, ఖోన్సు అనే డివైన్ ట్రయో కనిపిస్తుంది. వీరి ప్రయాణ గాథలు చూసినప్పుడు శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణస్వామిల వనవాసం మనకు గుర్తుకొస్తుంది అనేది కొందరి వాదన. ఇంకా ఖోన్సుకు సంబంధించిన కొన్ని వర్ణనల్లో కాస్మిక్ సర్పెంట్ సింబాలిజం కనిపిస్తుంది. అది చూస్తే ప్రపంచ భారాన్ని మోసే శేషనాగు మనకి గుర్తుకొస్తాడు. మరి మన హిందూ పురాణాల ప్రకారం చూసుకున్నా కూడా లక్ష్మణుడు ఆదిశేషుని అవతారమే కదా. ఇక ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ కోయిన్సిడెన్సెస్ కేవలం మిథాలజీకి మాత్రమే పరిమితం కాలే. ఈజిప్ట్లో జరిగిన ఎక్స్కవేషన్స్ అంటే పురావస్తు శాఖ పరిశోధనల్లో సైతం భారతీయ ప్రభావాన్ని సూచించే కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. అందులో ముఖ్యంగా వృష్ణి ట్రయాడ్తో సంబంధం ఉన్నటువంటి ఒక శిల్పం, అంటే శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవిల ఆరాధనకు సంబంధించినటువంటి ప్రతిరూపం. ఇది దాదాపుగా 1800 సంవత్సరాల క్రితం నాటిదిగా భావిస్తున్నారు. అంతేకాదు ఈజిప్ట్ ప్రాంతాల్లో లభించినటువంటి కొన్ని ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్లో బ్రాహ్మీ, తమిళ్, సంస్కృత, ప్రాకృత భాషలకు సంబంధించినటువంటి లిపి ఆనవాళ్లు కూడా కనుగొన్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, ఇవన్నీ అక్కడికి ఎలా చేరాయి? దీనికి సమాధానం మహాభారతంలోని దిగ్విజయ పర్వంలో దొరుకుతుంది. యుధిష్ఠిరుని రాజసూయ యాగానికి ముందు పాండవులు ప్రపంచంలోని రాజ్యాలను జయించడానికి బయలుదేరారు. అందులో మిశ్రదేశం ప్రస్తావన కూడా ఉంది. ప్రాచీన కాలంలో ఈజిప్టును మిశ్రదేశం అని పిలిచేవాళ్ళు. మహాభారతంలో మిశ్రదేశం మ్లేచ్ఛ రాజ్యాలలో భాగంగా పేర్కొనబడిందని, ఆ రాజ్యాలు పాండవుల ఆధిపత్యాన్ని అంగీకరించాయని చెబుతారు. అంటే భారత్ ఈజిప్ట్ సంబంధం వేల సంవత్సరాల నాటిదని కొందరి వాదన. ఇంకా ఒక ఫ్యాసినేటింగ్ థియరీ ఏంటంటే, సప్తర్షులలో ఒకరైనటువంటి అగస్త్య మహర్షి పశ్చిమ ప్రాంతాలకి జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి వెళ్ళారని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఆ ప్రయాణంలో ఆయన ఒక మహానది తీరంలో విశ్రాంతి తీసుకున్నారని వర్ణన. ఈరోజు ప్రపంచం దానిని నైల్ రివర్, నైలు నది అని పిలుస్తూ ఉంది. అక్కడి నుంచే సనాతన జ్ఞానం ఈజిప్ట్కి చేరిందని కొందరు నమ్ముతారు. ఇది నిజమా కాదా అనే చర్చ పక్కన పెడితే, భారత్ ఈజిప్టుల మధ్య సంబంధాలు వేల సంవత్సరాల నాటివన్న విషయం మాత్రం నిజం. వాణిజ్యం, సంస్కృతి, ఆలోచనలు ఏదో ఒక రూపంలో ఈ రెండు నాగరికతలు పరస్పరం కలిశాయి. కానీ ఈజిప్షియన్ గాడ్స్ నిజంగా మన దేవుళ్ళేనా, లేక ఇవన్నీ కేవలం సింబాలిక్ సిమిలారిటీస్ మాత్రమేనా? ఆ ఆన్సర్ కోసం మన నెక్స్ట్ స్టాప్ సుమేరియా. ఎందుకంటే సప్తర్షుల జాడ అక్కడ కూడా కనిపిస్తుందని కొందరు చెబుతున్నారు.
అండ్ ట్రస్ట్ మీ, సుమేరియా కథ వింటే మీ హిస్టరీ టెక్స్ట్ బుక్ మొత్తం కొత్తగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో సుమేరియా మిస్టరీ కోసం చూస్తూ ఉండండి నారదా మీడియా తెలుగు. సో అంటిల్ దెన్, స్టే క్యూరియస్, ద మిస్టరీ కంటిన్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.